ఎకో హార్ట్ అండి. అంటే ఎకో ఛాంబర్ అనొచ్చు. ఎకో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్తే, లోయ దగ్గరికి వెళ్ళి మీరు మీ పేరు చెప్పారనుకోండి, మీరు ఏది చెప్పినా కాశ్యప్ అంటే అది 10 సార్లు ఎక్కువ వస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. వీళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే, వీళ్ళు ఎలా సెన్సిటివ్గా ఉంటారంటే, వీళ్ళని ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, నువ్వు ఈ పని మంచిగా చేయలే ఒక మాట అన్నారనుకోండి, అన్న వాళ్ళు ఒకసారి అని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ మైండ్లో సేమ్ అదే డైలాగ్, అదే వాయిస్, అదే టోన్లో, అదే ఇంటెన్సిటీలో 1కి 10 సార్లు రిపీట్ అవుతుంటుంది. వీళ్ళని ఎవరన్నా వచ్చి నువ్వు వేస్ట్ గాడిరా అనగానే వీళ్ళ మైండ్లో నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు వేస్ట్. అర్థమవుతుందా? అది అలా ఎక్కువ అయ్యి ఇదేదో ఒక నిమిషంలో కాదండి, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు. దీనికి సింపుల్గా ఒక పదం చెప్పాలంటే ఓవర్ థింకింగ్. వాళ్ళ మైండ్లో వైబ్రేట్ అయ్యి వాళ్ళని డీప్గా హర్ట్ చేస్తుంది.